ఒక్క 12 నుంచి 14 సంవత్సరాలు పడుతుంది. అదే తాబేలు ఒక 100-150 సంవత్సరాలు మినిమం పడుతుంది. 300 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు ఏం చెప్పారు, ఎక్కువగా హ్యూమన్ బ్రీత్ ఎలాగైతే ఒక నిమిషానికి ఇన్ని అని ఉంటుందో అలా ఎక్కువ సార్లు శ్వాస తీసుకునే జంతువులకేమో తక్కువ ఆయుర్దాయము, కుక్క లాంటివి తక్కువ, అంటే చాలా మెల్లగా శ్వాస తీసుకోవడం, శ్వాసనికి చాలా కంట్రోల్గా తీసుకునే టొర్టాయిస్ లాంటివేమో ఎక్కువ కాలం బతకడం అన్నమాట. వాడికి శ్వాసకు సంబంధించి ఓవరాల్గా మీరు చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే మన యొక్క థాట్ ప్రాసెస్ని, మన యొక్క హ్యూమన్ బాడీకి సంబంధించిన ఫిజియలాజికల్ వాటిని కూడా క్లీన్జింగ్ చేయడానికి కావచ్చు, లేదా కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి, కంట్రోల్, మేనేజ్, డైరెక్ట్ అన్నీ చేయడానికి ప్రాణం, శ్వాస ఈజ్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఇందాక మీరు చెప్పినట్టు కుక్కలాగా తీసుకోక్కర్లేదు, మరీ అంతలా వెళ్ళక్కర్లేదు. సగటున ఒక మనిషికి 100 ఏళ్ళ ఆయుర్దాయం అనుకుందాం. ఆ 100 ఏళ్ళ ఆయుర్దంలో కంప్లీట్నెస్ చూస్తున్నామా లేదా కదా. అంటే ఇక్కడ ఎక్వైరింగ్ నాలెడ్జ్, డిజైరింగ్ నాలెడ్జ్ అని ఉంటాయి. అంటే ఒకటి మనం తీసుకుంటున్నప్పుడు దాని పట్ల ఫోకసింగ్ ఉండాలి. సో ఇంత దానికి నీ ఇన్స్ట్రుమెంట్ ఇలా పనిచేయాలి అంటే ముందు నీ ఇన్స్ట్రుమెంట్ పట్ల నీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక 20 ఏళ్ల పిల్లాడు బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, మురిసిపోతూ ఉంటాడు, పొద్దున్న లేచి రాగానే తుడిచేసుకుంటూ ఉంటాడు. ఇట్స్ లైక్ హిస్ ఫీల్ టు, అంటే హీస్ అటాచ్డ్ టు దట్. అలాగా మనకి కూడా మన శరీరం పట్ల ఇంత ఉంటుంది, ఒక గ్రాటిట్యూడ్ తోటి యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ టు దట్. ఆ దాంట్లో ఒక స్థిమితం వచ్చేస్తుంది, ఒక నెమ్మదితనం వస్తుంది, ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నంలో నీ ఆలోచన విస్తారం అవుతుంది. అలాంటి ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ రిజల్ట్ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. అంటే ఎగ ఊపిరి దిగ ఊపిరి అని కాదండి, నువ్వు ఎంత యాక్షన్లు తీసుకున్నా నీ శరీరం ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూడాలి. లాంగివిటీ ఉండాలి, ఎజిలిటీ ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారండి అసలు. కాబట్టి అలాంటిది హ్యూమన్ లైఫ్, ఎంత ప్రిపరేషన్ ఉండాలి ఎప్పుడు. సో ఒక స్పోర్ట్సే మనం తీసుకుంటే ఒక చిన్న విభాగంలాగా అనుకుంటున్న దానికే ఇంత మనం ట్రైనింగ్ అంటాము, ఇంత మనం దానికి పోషణ పదార్థాలు ఇలా న్యూట్రిషన్స్ ఇలా అంటాము. బట్ బీయింగ్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. సో హౌ, లైక్ వాట్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ దట్. అక్కడ దేర్ కమ్స్ మనకి ఈ ఊపిరి అంత ఇంపార్టెంట్, అంత లాంగివిటీ, అంత యాక్సెసింగ్ ఉంటుంది.